ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అది నిజమైన కంప్లైంట్ అయితే పర్లేదు. కానీ ఇప్పుడు అత్యధికంగా వస్తున్న తప్పుడు కంప్లైంట్. తమ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి జ్యుడిషియరీ వ్యవస్థని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. చట్ట వ్యవస్థ అయినటువంటి ఏదైతే పోలీసింగ్ వ్యవస్థని విసిగిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు కేసు పెట్టాక ఎఫ్ఐఆర్ కట్టాలా, విచారించాలి అన్నప్పుడు సదరు వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత కోర్టులో కేసులు కొట్టివేయబడుతున్నాయి. కానీ ఈలోపు ప్రజల దృష్టిలో వాళ్ళు నిందితులుగా, నేరస్తులుగానే ఫీల్ అవుతున్నారు. కోర్టు కొట్టేసినా సరే ఇలాంటి కారణంగా మానసిక వ్యధకి గురవుతున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తప్పుడు కేసు అని తేలినప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కేసు ఓకే అయితే కోర్టు తీర్పిస్తుంది కదా, అప్పుడు ఓకే. అలా కాకుండా ఆ కేసు కొట్టేశారంటే తప్పుడు కేసు పెట్టారని వెళ్తే పెట్టినటువంటి తప్పుడు కేసు పెట్టినటువంటి వాళ్ళని శిక్షించాలి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది. దాన్ని విచారించాలంటూ బాధితులకు అధికారం ఇవ్వాలి అంటూ దాని మీద కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.